హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక ఈరోజు మన దగ్గర ఒక సబ్స్క్రైబర్ స్టోరీ ఉందండి. మన ఫ్యామిలీ మెంబరే ఒక ఆయన ఒక హైవే మీద ఎదుర్కొన్నటువంటి భయానక సంఘటనని ఆయన మనతో షేర్ చేసుకోవడం జరిగింది. మన ఛానల్స్లో దాన్ని నా గొంతుతో స్టోరీగా వినిపించవలసిందిగా ఆయన కోరారండి. అందువల్ల ఆయన తన పేరుని రమణగా చెప్పమన్నారు, లేదా రవిగా చెప్పమన్నారు. అతని ఇష్టం, ఏదైనా పర్వాలేదు, కానీ తన ఓన్ నేమ్ అయితే వద్దన్నారండి. సో అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారట హైదరాబాద్లో. అక్కడి నుంచి అతను విజయవాడ వెళ్ళినప్పుడు ఎదుర్కొన్నటువంటి సంఘటన, హైవేలో ఎలాంటి భయానక సంఘటన ఎదురైంది అనేది ఆయన మనకు మెయిల్ చేయడం జరిగింది. సో ఆ సంఘటనని నేను ఇప్పుడు మీతో షేర్ చేయబోతున్నాను. ఇక ఆలస్యం చేయకుండా చూడగానే ఒకసారి లైక్ చేసేయండి. అట్లాగే మన స్టోరీ తప్పకుండా ఇంకా ఎక్కువ మందికి చేరేలా షేర్ చేయడము, ఇంకా స్టోరీ మీద మీకు మీ అభిప్రాయము ఎలాగా ఉంది, ఏంటి అనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయడము తప్పకుండా చేయండి, మర్చిపోకండి. మన 2 ఛానల్స్లోని మంచి మంచి ట్రూ హర్రర్ మీకు వినిపిస్తున్నాను. ఇంకా యూట్యూబ్ చరిత్రలోనే ఇంత డైరెక్ట్ ట్రూ హర్రర్ ఎవ్వరూ వినిపించట్లేదు. సో ఈ తేడాని గమనించవలసిందిగా కోరుకుంటూ ఇక ఆలస్యం చేయకుండా మన స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి. అయితే రమణ గారు మనకి షేర్ చేసిన హైవే ఎక్స్పీరియన్స్ వినేద్దాం. మీరు కూడా రెడీగా ఉండండి, చెప్పేస్తాను. నేను కూడా రెడీగానే ఉన్నాను. సో ఇద్దరం కూడా భయపడడానికి రెడీగా ఉందాం. ఆయన 2024 సంవత్సరం, అంటే ఈ సంవత్సరమే జూలై నెలలో ఎదుర్కొన్నటువంటి సంఘటనని ఆయన మనకి షేర్ చేశారు. ఆయన మేల్ కనుక మేల్ పర్స్పెక్టివ్లోనే ఈ స్టోరీ కొనసాగుతుంది కనుక సహృదయంతో ప్రేక్షకులు వీక్షకులు అర్థం చేసుకుని దీన్ని వినవలసిందిగా, ఎంజాయ్ చేయవలసిందిగా కోరుతున్నాను. మీలో ఏమైనా ఇటువంటివి చెప్పడానికి అనుకూలంగా ఉంటే కనుక నాకు తప్పకుండా మెయిల్ చేయండి. నేను వీలు వెంట దాన్ని ప్రసారం చేస్తాను. హాయ్ అండి, నా పేరు రమణ. అందరికీ నమస్తే. నేను ఎదుర్కొన్న సంఘటన 2024 జూలైలో హైదరాబాద్ నుంచి నేను బయలుదేరానండి. నేను ఒక ప్రముఖ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాను. అయితే అందులో నేను కొన్నాళ్ళు ఇంకో దగ్గర సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసి ఆ తర్వాత మళ్ళీ కంపెనీ మారి ఒక ఐటీ కంపెనీకి వచ్చానండి. ఐటీ కంపెనీకి వచ్చిన తర్వాత నేను ఒకసారి మాది విజయవాడ అండి, ఇంటికి వెళ్ళి వద్దాము అన్న ఉద్దేశంతో నేను నా రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకొని హ్యాపీగా నా జర్నీని నేను స్టార్ట్ చేశానండి. నేను ఎప్పుడు కూడా మార్నింగ్ ఏముందండి, ఎక్కువ జర్నీ కూడా ఉండదు. మధ్యాహ్నం బయలుదేరితే ఈవినింగ్ చేరిపోతాం, మార్నింగ్ బయలుదేరితే మధ్యాహ్నం చేరిపోతాం. నాకైతే మార్నింగ్ అంతా కూడా బాగా హెవీగా వర్క్ ఉంటుంది కాబట్టి ఇంటి దగ్గర ఆఫీసులోనూ కూడా పనులు చూసుకుని నేను జూలైలో మధ్యాహ్నం పూట లంచ్ తర్వాత బయలుదేరానండి. అది ఒక ఆదివారం రోజు లంచ్ తర్వాత నేను బయలుదేరాను. ఎందుకంటే నేను ఆదివారం నుంచి 2 డేస్ సెలవు పెట్టానండి. 2 డేస్ సెలవు పెట్టి మళ్ళీ నేను సోమ మంగళ సెలవు పెట్టాను. సో 3 డేస్ కలిసి వస్తాయన్న ఉద్దేశంతో లాస్ ఆఫ్ పే అయినప్పటికీ కూడా సెలవు పెట్టుకుని బుధవారం నాడు మధ్యాహ్నం వచ్చేసి గురువారం నుంచి నేను మళ్ళీ డ్యూటీకి వస్తానని చెప్పి రావడం జరిగింది. మా కొలీగ్స్ కూడా ఈ విషయంలో నాకు హైవేలో వెళ్తున్నావు కాబట్టి జాగ్రత్త, ఎంత మాత్రం కూడా పరాగ్గా ఉండొద్దు, ఈ మధ్య యాక్సిడెంట్స్ చాలా ఎక్కువ జరుగుతున్నాయి, జాగ్రత్త అని చెప్పారు. సో ఫ్రెండ్స్ మన మంచి గురించే చెప్తారు కాబట్టి నేను చాలా జాగ్రత్తలు తీసుకుని ఫుల్ ట్యాంక్ ఉందో లేదో చూసుకుని నేను బయలుదేరానండి. నాకు హెల్మెట్ పెట్టుకునే అలవాటు అయితే లేదండి, కానీ హైవేలో హెల్మెట్ పెట్టుకుని తీరాలి. వెళ్ళేటప్పుడు ఎక్కడైనా ఆగితే చెక్ పోస్టుల దగ్గర కానీ ఎక్కడ ఆగినా కానీ ఇబ్బందులు అవుతాయి, టోల్ గేట్ల దగ్గర ఇబ్బందులు అవుతాయనే ఉద్దేశంతో ఎవరు ఎక్కడైనా చెక్ చేయొచ్చు స్క్వాడ్స్. అందుకని హెల్మెట్ పెట్టుకుని, నాకు అలవాటు లేకపోవడం వల్ల కొంత తడుముకున్నట్టుగా ఒక 25 కిలోమీటర్ల దాకా తడుముకున్నట్టుగా వెళ్ళానండి. ఆ తర్వాత అలాగా రింగ్ రోడ్ దాటి హైవే మీదకి ఎప్పుడైతే ఓఆర్ఆర్ దాటి హైవే మీదకి ఎక్కానండి, ఎక్కిన దగ్గర నుంచి ఆ రోజు బాగా తుఫాన్ ఏదో అన్నారండి. నాకు తుఫాన్తో సంబంధం ఏముంది, ఆ రెయిన్ కోట్ కూడా నేను బండికి పెట్టుకున్నాను. బండికి పెట్టుకుని ఇంకా బయలుదేరిపోయి నా పట్టుకు నేను వెళ్ళిపోతున్నానండి. అలాగా ఒక 1 అవర్ and 2 hours జర్నీ అయిందండి. జర్నీ అయిన తర్వాత నాకు టీ తాగాలనిపించింది.
టీ తాగాలనిపించింది. తల మీద ఏదో అడ్డుగా ఉన్నట్టుగా నాకు ఒక ఫీలింగు. ఆ ఫీలింగ్ తోటి ఇంక లాభం లేదు. ఇది ముందు హెల్మెట్ తీసేసి ఎక్కడైనా టీ పాయింట్స్ ఉన్నాయి కదండి మనకి హైవే మీద. ఇదివరకు అట్లా లేవు హైవేస్ ఇప్పుడు. హైవేస్ వెరీ వెరీ కంఫర్టబుల్ ఫర్ జర్నీస్ అండ్ చాలా డెలిషియస్ ఫుడ్ కూడా మనకు దొరుకుతుంది. అయితే అక్కడికి వెళ్ళి ఏదైనా లైట్గా స్నాక్ లాంటిది తీసుకుని ఆ తర్వాత మళ్ళీ జర్నీ స్టార్ట్ చేద్దాం. వెళ్ళేది ఇంటికే కదా, నేను నైట్లోపు ఎప్పుడు వెళ్ళినా పర్లేదన్న ఉద్దేశంతో నేనైతే బయలుదేరానండి. ఎక్కడో దగ్గర ఆగాను. నాకు కావాల్సిన చోట ఆగానండి. నాకు కావాల్సిన చోట ఎక్కడో ఒక దారిలో ఒక పాయింట్ ఆగింది. అక్కడ ఒక టీ పాయింట్ ఉంది, అక్కడ ఒక కెఫే కూడా ఉంది. అక్కడ ఆగాను. చిన్న రెస్టారెంట్, చాలా నీట్గా ఉంది. అక్కడ ఆగాను. అక్కడ ఆగి హెల్మెట్ తీసేటప్పటికి నాకు స్వతంత్రం వచ్చినంత హాయిగా ఉంది. హెల్మెట్ తీసి బండికి పెట్టేసి ప్రశాంతంగా లోపలికి వెళ్ళి నాకు కావాల్సింది మొహం కడుక్కొని జుట్టంతా కూడా రిఫ్రెష్మెంట్స్ ఇవన్నీ అయిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్ అందరూ మన ఫ్రెండ్స్ అందరూ చేసే పనే. అన్నీ అయిన తర్వాత అప్పుడు టేబుల్ దగ్గరికి వచ్చి ఒక ఎగ్ పఫ్ అండ్ టీ చెప్పానండి. ఎగ్ పఫ్ ముందు వచ్చింది, అది తింటూ ఎంజాయ్ చేస్తున్నాను. నెమ్మదిగా చిన్న చిన్న చినుకులు స్టార్ట్ అయ్యాయండి. టైం చూశాను. టైం చూస్తే 4:35, 5 అవుతుంది దగ్గర దగ్గరగా. ఇంకా అక్కడి నుంచి నాకు 3 అవర్స్ జర్నీ మిగిలిందండి. 3 అవర్స్ జర్నీ మిగిలింది. కొట్టి పడేస్తాను, 8:30 కల్లా వెళ్ళిపోతాను ఇంటికి అని అనుకున్నాను నేను. అనుకుని హ్యాపీగా టీ తాగుతూ వచ్చిన టీ తాగుతూ పఫ్ తింటూ ఎంజాయ్ చేస్తూ అలాగా మా రెస్టారెంట్ అంతా చూస్తూ, ఎవరు లేరు రెస్టారెంట్లో, 2-3 ఉన్నారు. 2-3 టేబుల్స్ మాత్రమే ఆక్యుపైడ్, మిగతా అంతా ఖాళీగానే ఉంది. నేను అక్కడి నుంచి మళ్ళీ బిల్లు చెల్లించి బయటకు వస్తూ చూశానండి. ఆ కార్నర్లో టేబుల్ దగ్గర ఒక మనిషి హుడీ వేసుకుని కూర్చుని ఉన్నాడండి. హుడీ వేసుకుని కూర్చుని ఉన్నాడు. చలికి చాలామంది వేసుకుంటూ ఉంటారు, దట్ ఇస్ నో స్పెషల్. చాలామంది వేసుకుంటూ ఉంటారు. ఇంకా నేను కూడా తీయాల్సిందే, ఎందుకంటే చినుకులు పడుతున్నాయి కనుక నేను రెయిన్ కోట్ తీసుకున్నాను. రెయిన్ కోట్ తీసుకుని నాకెందుకు ఆకర్షించాడు అతను అంటే, అతని హుడీ మీద స్కెలిటన్ బొమ్మలు ఉన్నాయి 2. జనరల్గా అలాంటి బొమ్మలు వేసుకోరు కదండి ఎవరున్నా. అదెందుకు అలా వేసుకున్నాడు అతను అనుకుని ఒక క్షణం అలా చూశాను, మళ్ళీ ఊరుకున్నాను. అతను లేచి జిప్ ఇలా తీసి సక్మన్ లాగాడండి. సక్మన్ లాగేటప్పటికి మొత్తం అతని ఫేస్కి సంబంధించిన మాస్క్ దగ్గర నుంచి తన చెస్ట్ మీద ఉన్నది, తర్వాత నెక్స్ట్ ప్యాంట్, మొత్తం అంతా రెయిన్ కోటు, అది హుడీలాగా ముందుకు వేసుకుని కూర్చున్నాడు అనమాట. అతను మొత్తం అంతా స్కెలిటన్ నడుస్తున్నట్టు ఉంది. అది ఆ స్కెలిటన్ బొమ్మ ఉంది దాని మీద. నాకు నవ్వు వచ్చింది. అందరూ దెయ్యాలను చూసి భయపడుతుంటే ఈయన దెయ్యాన్ని వేసుకుని తిరుగుతున్నాడు ఏంటా అని. నాకైతే మాత్రం చాలా భయం అండి. నాకైతే చాలా భయం. దెయ్యాలు ఉన్నాయని నేను నమ్మను, లేవని ఖండించను. కానీ నాకైతే అప్పటి వరకు కనిపించలేదండి. కనిపించలేదు కాబట్టి నేను మా అమ్మ చెప్పినట్టు, మా అమ్మ ఎప్పుడు అంటూ ఉంటారు, నోరు మూసుకోరా వెధవా, ఎప్పుడు ఒకప్పుడు నీకు ఎదురవుతుంది, అప్పుడు కానీ నీకు తెలిసి రాదా అనేది అంటూ ఉంటారు. సర్లే ఎదురైనప్పుడు చూద్దాంలే, ఆడదయ్యం అయితే నేను లవ్ చేస్తా, మగదయ్యం అయితే ఫ్రెండ్షిప్ చేస్తా అంటూ ఉంటాను నేను. కానీ అంత సీను లేదు నాకు, అంత ధైర్యం కూడా లేదు. చిన్నప్పటి నుంచి నాకు చాలా భయం అండి. ఎక్కడైనా ఏదైనా ఛానల్లోని మా సిస్టర్స్ ఎవరైనా దెయ్యాల సినిమాలు చూసినా కానీ వెంటనే ఆ ఛానల్ మార్చేయమని వాళ్ళతో తగ్గు పెట్టుకునేవాడిని చదువుకునేటప్పుడు. అలాంటిది ఈ దెయ్యంగాడేవడరా నాయన నాకు తగిలేడు హైవేలోని, ఏదో హాలీవుడ్ సినిమాలాగా అనుకున్నాను నేను. అనుకుని ఇంక అక్కడితో వదిలేసి నేను బిల్లు చెల్లించి బయటపడ్డాను. బయటపడిన తర్వాత హుడీ నేను కూడా వేసుకున్నానండి. హుడీలాగా వచ్చేస్తుంది కదా, అది కూడా గట్టిగా బిగించేసుకున్నాను. బిగించేసుకుని ఇంక దీని మీద ఎవడు హెల్మెట్ పెట్టుకుంటాడు, ఎవరు చూస్తారులే చీకట్లోని, వర్షం కదసారని చెప్పేద్దామని చెప్పేసి హెల్మెట్ వెనక్కి తగిలించి కూర్చున్నానండి. కూర్చొని ఇంకా అక్కడి నుంచి రాయమని ముందుకు వెళ్ళిపోతుంటే విజయవాడ దిశగా ప్రయాణం సాగుతుందండి. చీకటి పడిపోయింది. వాన కొంతసేపు కొంత చోట ఉంది, కొంతమేర వాన ఉంది, కొంతమేర వాన లేదు. అది మనందరికీ అనుభవమైన విషయమే. హైవే మీద అలాగే వెళ్ళిపోతుంటే కొంత దూరం అయిన తర్వాత మళ్ళీ తడి రోడ్డు ఎదురైంది. ఓహో, ఇక్కడ బాగా వాన పడ్డట్టుంది అనుకుని ముందుకు వెళ్తుంటే నా బండి చాలా బరువుగా అనిపించిందండి. బరువుగా అనిపిస్తే ఏంటి బరువుగా ఉంది అని అనుకుని ఏంటి ఇలాగా లేచి చూద్దాము అనేసి ఒకసారి స్లో చేశా. అది రాయల్ ఎన్ఫీల్డ్ విపరీతమైన చప్పుడు వస్తుంది కదండి. ఆ విపరీతమైన చప్పుడులో
నాకు అర్థం కాలే. వెనక్కి తిరిగి చూస్తే ఎవరు కనిపించలేదండి. ఎవరు కనిపించలేదు. కానీ బండి మాత్రం ఎందుకో వెయిట్ బాగా ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఇదేంటిది అని అనుకుని కొంచెం మంచినీళ్ళు తాగి మళ్ళీ బండి ఎక్కానండి. ప్రయాణం కొనసాగించానండి. ప్రయాణం కొనసాగిస్తే ఈసారి బాగా చీకటి అయిపోయింది కాబట్టి వస్తూ పోతూ ఉండే వాహనాల తాలూకా లైట్లు మొహం మీద చాలా గ్లేర్ వస్తుంది. దాని గురించని నేను గ్లాసెస్ పెట్టుకున్నాను. గ్లాసెస్ పెట్టుకుని మామూలు ప్లెయిన్ గ్లాసెస్ అనమాట పెట్టుకొని నడుపుతుంటే అలాగ నా దృష్టి అనుకోకుండా ముందరున్నటువంటి మిర్రర్ మీద పడిందండి. అంతే. నాకు ఎంత భయం అనిపించిందంటే మిర్రర్ మీద పడినటువంటి దీంట్లో ఇమేజ్లో ఒక నల్లటి ఫేస్ మాత్రమే నాకు కనిపిస్తూ ఉంది. ఎక్కడ అంత ఫాస్ట్గా వస్తున్నాను నేను. అంత ఫాస్ట్గా వస్తుంటే నా హుడీ కూడా ఎగిరి ఫర్మన్ సౌండ్ వస్తుంది. కానీ ఇమేజ్లో కనిపిస్తున్న వ్యక్తి తాలూకా హుడీ మాత్రం అసలు కదలట్లేదు. అది చూడగానే నాకు నోట్ అక్కడ పడిపోయింది. అసలు ప్యాంట్ తడిచిపోద్ది ఇంకా నాకు కాసేపు ఉంటే. ఆ తర్వాత అలాగ చూస్తూ నాకు దృష్టి వద్దనుకుంటూనే అటువైపు వెళ్తూనే ఉంది. ఎవ్రీ 2 minutesకి ఒకసారి అటు వెళ్తూనే ఉంది. ఎన్నిసార్లు వెళ్తున్నా అన్నిసార్లు అది కనపడుతూనే ఉంది. ఇది లాభం లేదని చెప్పి కాలు చెయ్యి స్వాధీనంలోకి తెచ్చుకుని ఒక్కసారి నేను బండి ఆపి వెనక్కి తిరిగి చూశాను. అక్కడ ఎవ్వరూ లేరు. బ్యాక్ సీట్ ఖాళీగా ఉంది. మరి అద్దంలో కనపడేది ఎవరు అనుకున్న తర్వాత ఒక్క క్షణం ఆగి ఏంటిది హైవే మీద ఆగిపోయాను నేను అనుకుని మళ్ళీ ఎక్కానండి. మళ్ళీ ఎక్కి చాలా దూరం వెళ్ళాను. ఇంకా విజయవాడ గంటన్నరలో వెళ్ళిపోతాను అనగా మళ్ళీ బండి బరువెక్కింది. ఏంటి మళ్ళీ బండి బరువెక్కింది అని బ్యాక్ తిరిగి చూసేటప్పటికి ఎవరో కూర్చొని ఉన్నారండి. ఎందుకంటే నా లెగ్ స్పేస్ ఎలా ఉంటుందో అలాగే బైకులకి పక్కన ఇస్తాడు కదండి ఫుట్ రెస్ట్. దాని మీద ఒక వైట్ గీతలు ఉన్నటువంటి స్పోర్ట్స్ షూ లాంటిది కనపడుతున్నది. అంటే వెనకాతలు ఎవరో కూర్చున్నట్టు. యువతల పక్కకి చూశాను. అన్బ్యాలెన్స్ అయినప్పటికీ కూడా యువతలు కూడా అలాంటి షూవే కనపడుతుంది. ఇప్పుడు అమ్మాయి ఏమైంది అసలు ఏంటి బాధలేంటి నాకు అని అనుకొని ఒక్కసారి నాకు తెలియకుండానే ఆగిపోయింది బండి. ఆగిపోయానంటే నాకు నడిపే శక్తి కూడా లేదు. చెప్పాను కదండి నాకు చాలా భయం అని. నడిపే శక్తి కూడా తగ్గిపోయినట్టు అనిపించింది. ఆపి వెనక్కి తిరిగి చూసేటప్పటికి బండి ఖాళీగా ఉంది. మళ్ళీ ముందుకి తీసుకెళ్ళేటప్పటికి మళ్ళీ ఆ ఫుట్ ఇమేజ్ కనపడుతుంది. నాకు కిందకి చూస్తే అద్దంలోకి చూస్తే బ్లాక్ ఇమేజ్ కనపడుతుంది. సో సంథింగ్ ఈజ్ బిహైండ్ టు మీ. నా వెనక ఎవరు ఉన్నారు కనిపించడం లేదు. అంటే ఖచ్చితంగా ఏ దెయ్యమో నాతో ట్రావెల్ చేస్తుంది. అమ్మ నేనే దొరికానా అసలే భయంతో గుండె ఆగేలా ఉంది నాకు అని అనుకొని ఇంక అక్కడ ఆపేశానండి. ఆపేసి అక్కడికి పెట్రోల్ బంక్ ఉంటే పెట్రోల్ బంక్ దగ్గర బండి ఆపేసి నిలబడి చాలాసేపు ఆలోచించి ఇప్పుడు వెళ్ళాలా వద్దా అని అక్కడ ఉన్న కుర్రాడిని పిలిచాను. భయ్యా వస్తావా నాతో విజయవాడ, నీకు తిరిగి బ్యాక్కి వెళ్ళడానికి కారుకి అయ్యేటటువంటి డబ్బులు ఇస్తాను అని చెప్పాను. అంటే నాకు డ్యూటీ ఉందన్నా ఇప్పుడు నేను రాలేను అన్నాడు. నీ అమ్మ డ్యూటీ, నేను ప్రాణాలు పోయేలా ఉన్నాయి ఇక్కడ, నువ్వు డ్యూటీ గురించి మాట్లాడుతున్నావేంటి, ఎలాగైనా రా భయ్యా, నువ్వు నాకు తోడు రావా, 1 hour 1.5 hour కదా ఉంది, నేను అక్కడి నుంచి నీకు క్యాబ్ ఫేర్ ఇచ్చేస్తాను, పర్మిషన్ పెట్టి రావా ప్లీజ్ అన్నాను. అని అంటే లేదన్నా నేను రాలేను, ఈ నెలలో సెలవులు ఎక్కువ పెట్టానని మా ఓనర్ తిడుతున్నాడు కాబట్టి నేను రాలేను, ప్లీజ్ ఏమనుకోవద్దు అని. ఎందుకు భయ్యా భయపడుతున్నారు అని అంటే నాకేం భయం లేదు, అటువంటిది ఏం లేదు, నాకు ఒక్కడిని ఎప్పుడు నేను ట్రావెల్ చేయడం తక్కువ, అందుకని చాలా బోర్గా ఉంది తమ్ముడు, ఎలాగైనా ఒకసారి రావా అంటే లేదన్నయ్య ఏమనుకోవద్దు అన్నయ్య, నాకు కొద్దిగా ఇబ్బంది అన్నయ్య, నేనేం చేయలేను అన్నయ్య, నాకు సెలవు ఇవ్వరు అన్నయ్య ఓనరు, నాకు ఉద్యోగం తీసేస్తారన్నాడు. సరేలే వాడిని ఎందుకు అంత బతిమలాడడం అని అనిపించి పాపం ఆ అబ్బాయిని కూడా ఇబ్బంది పెట్టకూడదు కదా అని ఇంటికి ఫోన్ చేస్తే మా మదరు ఏరా ఇవాళ బయలుదేరావు, రేపు పొద్దున్న వస్తానన్నావుగా అన్నారు. అంటే ఏమ్మా అంటే అమావాస్య రాత్రులు కదరా, ఎందుకు ఇవాళ బయలుదేరావు, అసలే భయం, నీకు భయం ఎక్కువ, ఎందుకు ఇటువంటిప్పుడు బయలుదేరావు, నువ్వు ఏం చెప్పినా వినవు కదా నాన్న అన్నారమ్మ. నాకు గుండె జల్లుమన్నది. అమావాస్య రాత్రి అయితే ఏమవుతుందమ్మే అన్నాను. అంటే అమావాస్య రాత్రి ఏమవుతుంది ఏంట్రా, ఒక్కడివే వస్తున్నావు, ఇప్పుడు అవన్నీ ఎందుకు అవసరమా నీకు, బాగా ఎక్స్ట్రాలు ఎక్కువ అయ్యి నీకు ఈ మధ్య, ఎవరితోనో చూసి తగిలిస్తే తప్పించి నువ్వు తినంగా ఉండవు,
అని అమ్మ ఎప్పట్లాగే తిట్టారు. ఆ తర్వాత మా ఫాదర్ కూడా తీసుకుని, డాడ్ కూడా తీసుకుని, ఎందుకు నాన్న ఇవాళ బయలుదేరావు, రేపు రావచ్చు కదా, అమావాస్య ముందు బయలుదేరావు, ఎందుకు అట్లా, హైవే మీద జాగ్రత్త నాన్న, అస్సలు స్పీడ్ రాకు, జాగ్రత్త అనేసి జాగ్రత్తలు చెప్పారు. మా చిన్న సిస్టర్ కూడా చెప్పింది, అన్నయ్య జాగ్రత్త అన్నయ్య అని. దెయ్యం నీతో పాటు ట్రావెల్ చేస్తుంది అన్నయ్యో జాగ్రత్త అంది. ఇంకమ్మా నువ్వు లేనిపోనివన్నీ చెప్పగా నాకు భయం వేస్తుంది అసలేనా అని అనుకుని, ఏం లేదమ్మా వచ్చేస్తున్నానని చెప్పేసి అందరితోటి చాలా బెంకంగా మాట్లాడేసి అక్కడితో అది క్లోజ్ చేశానండి. అది క్లోజ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేశాను. మళ్ళీ స్టార్ట్ చేస్తే చాలా దూరం వెళ్తూ ఉన్నానండి. బండి నార్మల్గానే ఉంది, నాకైతే ఏం బరువు అనిపించలేదు. ఓరి భగవంతుడా, దేవుడు ఎవడో ఎక్కడో ఉన్నాడు మొత్తం మీద, దేవుడా నువ్వు ఉన్నావని నాకు ఇప్పుడు ఖచ్చితంగా నమ్ముతున్నాను నేను. ఆ దెయ్యంగాడిని తీసుకెళ్ళిపోయినట్టున్నావు, అమ్మయ్యా ఇంకా హ్యాపీగా నా మటుకు నేను చేస్తానని చెప్పి నాకు నచ్చిన హీరో తాలూకా సినిమా పాట హమ్ చేసుకుంటా ముందుకెళ్ళిపోతున్నానండి. అంతవరకు అనుభవించిన భయం, ఫీల్ అంతా కూడా మాయమైపోయినాయి. కానీ ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. మరొక 2 నిమిషాలు సాగిన తర్వాత ఎందుకో పరాగ్గా కిందకి చూసిన నాకు సేమ్ షూ కనపడిందండి. మళ్ళీ అద్దంలో సేమ్ ఇమేజ్. నా ఒంటి మీద, మెడ మీద, తల మీద రోమాలు నిక్కబొడుచుకున్నాయి. కానీ ఎక్కడ ఆగే ప్రసక్తి లేదు. ఇంకొక 20 మినిట్స్ నేను కానీ జర్నీ చేస్తే విజయవాడ రోడ్లోకి వచ్చేస్తాను, పట్టణంలోకి వెళ్ళిపోతాను, నేను టౌన్లోకి. అయితే సిటీలోకి వెళ్ళిపోతాను కాబట్టి ఇంకెందుకు నేను ఆగడం ఎందుకు అని చెప్పేసి ఇంకా చాలా లేని ధైర్యాన్ని కూడా తీసుకొని బయలుదేరానండి. బయలుదేరితే మీరు చెప్తే నమ్మరండి, అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. పక్కకు తిరిగి చూస్తే ఎవరో కూర్చొని హెల్మెట్ పెట్టుకుంటే నీకే మంచిది భయ్యా అన్నారు. ఆ గొంతు కూడాను అస్పష్టంగా ఉంది, వినిపిస్తుంది, వినపడినట్టుగాను ఉంది. హెల్మెట్ పెట్టుకుంటే నీకే మంచిది భయ్యా, ఎందుకు తీసావు భయ్యా అన్నాడు. అంటే నాకు 116 కొట్టి ఎవరు నువ్వు అన్నాను నేను. అంత అంటే అసలు అదోరా అయిపోయింది, నా వాయిస్ అసలు రావట్లేదు, ఇచ్చినట్టు వచ్చింది. అంటే హెల్మెట్ పెట్టుకో అన్నాడు. నేను పెట్టుకున్నా, నా బండి ఎందుకు ఎక్కువ అన్నా. అంటే పెట్టుకో అన్నాడు. నేను పెట్టుకోలేను, హెల్మెట్ పెట్టుకుంటే నాకు చిరాగ్గా ఉంటుంది, నువ్వెవరు నన్ను రూల్ చేయడానికి, ప్లీజ్ దిగిపో, నువ్వెవరో నాకు తెలియదు కానీ దిగిపో అని చెప్పి నేను శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అంటున్నానండి. నాకు ఆ 2 తప్ప ఇంకేం రావు. మా అమ్మ ఎన్నోసార్లు చెప్పింది, నువ్వు నేర్చుకోరా ఏవైనాను, రేపు ఉపయోగపడతాయి అంటే, నాకేం ఉపయోగపడతాయని చెప్పి కొంచెం ఓవర్ యాక్షన్ అలవాటు మనకి, అందుకని చెప్పి ఊరుకున్నాను. కానీ నాకు ఆ శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం తప్ప ఇంకేం రావు. నా వెనకాతలు కూర్చున్నవాడు నేను ఇక్కడ ఎవ్వడు దొబ్బడు, నేను హెల్మెట్ పెట్టుకో అన్నాడు. వీడెవడరా నాయన నన్ను రూల్ చేస్తున్నాడు, నేను అనవసరంగా భయపడ్డానా, వీడు మనిషేనేమో అనుకుని వెనక్కి తిరిగి చూశాను. వెనక్కి తిరిగి చూస్తే ఒక అస్పష్ట ఆకృతి, తలంతా కూడా చిట్లిపోయినట్టుగా ఉండి, అక్కడి నుంచి హుడీ అంతా రక్తం కారుతూ అస్పష్టంగా కనిపించిందండి. నాకైతే క్లారిటీ లేదు. నాకు ప్యాంటు తడిసిపోయిందంటే ఇది 100% నిజమండి. అంత భయం వేసింది, అంత భయం వేసి నా కాళ్ళు కట్లట్లట్లట్లట్లట్లా ఆడేస్తున్నాయి. నాకు అసలు పట్లు పోయినాయి. ఆ హ్యాండ్ గ్రిప్పర్స్ కూడా పెట్టుకున్నాను కానీ అస్సలు అవి గ్రిప్లోకి రావట్లేదు, తిప్పలేకపోతున్నాను, రైట్ చెయ్యాలనుకుంటున్నాను, చేయలేకపోతున్నాను. మొత్తం మీద ఎందుకు అంత భయపడతావు, అందుకే చెప్పాను హెల్మెట్ పెట్టుకోమని అని గుసగుసగా చెవి దగ్గర అన్నాడు. అసలు నాకు ఒంటి మీద తెలివి తప్పిపోతానేమో, పడిపోతానేమో, ఆ బండి నా మీద పడిపోతుందేమో అన్నంత భయానకమైన ఫీలింగ్ నాకైతే కలిగిందండి. ఆ చీకట్లో, అంటే హైవే ఎంతైనా వెలుగ్గా ఉంటుంది, అయినప్పటికీ మనమే కదండి, ఇంకెవరు ఉండరు కదా. ఆ ఒంటరితనం, ఆ వెనకాల అస్పష్టమైనటువంటి ఏదో దెయ్యం లాంటి ఒక ఇమేజ్, అద్దంలో ఇమేజ్, కాళ్ళ దగ్గర ఇమేజ్, ఏంటి ఇవన్నీ అని అనుకుంటూ పోతున్న ప్రాణాన్ని కూడా తీసుకొని కొంచెం ముందుకు వెళ్ళానో లేదో నా కర్మకి ట్రాఫిక్ జామ్ ఫుల్గా అయిపోయిందండి. ఏమైంది ట్రాఫిక్ జామ్ అని అక్కడ ఒకళ్ళు బైక్తో 2 వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే వాళ్ళని అడిగాను, భయ్యా ఏమైంది అని అడిగాను. అంటే ఏం లేదు భయ్యా, ముందేదో యాక్సిడెంట్ అయింది అన్నారు. అంటే ఏం యాక్సిడెంట్ అయింది అని అంటే, ఏమో కనపడట్లేదు భయ్యా, ఇందాటి నుంచి చూస్తున్నాను అన్నాడు అతను. సరేలే అని అనుకొని అతను
మీరు ఆగండి నేనే చూస్తాను అని చెప్పేసి ముందుకెళ్ళి అలా చూశాడు. చూసిన తర్వాత బండి పార్క్ చేసి వెళ్ళాడు అనమాట, స్టాండ్ వేసి వెళ్ళాడు. వెళ్ళి వస్తున్నవాడు అయ్య బాబోయ్ అని చెప్పేసి అలాగా ఏదో అంటే ఒక విచిత్రమైన ఫీలింగ్ అతని మొహంలో భయం కనపడింది నాకు. ఏమైంది భయ్యా అన్న. ఎందుకులే పదండి భయ్యా మనకెందుకు అన్నాడు. ఇంకా కొంచెం సేపు అయిన తర్వాత ట్రాఫిక్ అలాగ ముందుకు సాగిందండి. ముందుకు సాగేటప్పటికి అక్కడ కొంచెం ముందుకు వెళ్తుంటే పోలీసులు అదంతా కూడా బ్లాక్ చేశారండి, ఆ దారి అంతాను. ఎవరో అక్కడ నేను కావాలనే ఆగాను, ఎందుకు ఆగానో నాకు ఈరోజు కూడా తెలియదండి. అక్కడ ఆగాను, ఆగి చూసేటప్పటికి ఒక ట్రక్కు, ఒక బైకు ఆ ట్రక్ కిందకి వెళ్ళిపోయిందండి. అదేంటంటే పంజాబ్ నుంచి, బయట స్టేట్స్ నుంచి, ఇంటర్ స్టేట్స్ నుంచి వస్తూ ఉంటాయి కదండి, పొడవాటి వెహికల్స్ వస్తాయి. అది దాన్ని ట్రక్ అంటారో మరి ఏదంటారో కానీ ఆ పొడవాటి వెహికల్స్ వస్తాయి. వాటికి ముందర క్యాబిన్ మాత్రమే ఉంటుంది, వెనకాతలంతా పెద్ద రింగులు లాంటివి, తర్వాత ఐరన్ రింగ్స్, తర్వాత పెద్ద పెద్ద బ్లాక్స్ తీసుకెళ్తూ ఉంటారు. అలాంటి బండి అనమాట, అది ఖాళీగా వస్తుంది. అది ఆ వస్తున్న దానికి ఈ బైక్ వాళ్ళ ఎదురుగా స్ట్రైట్గా వెళ్ళి దాని కిందకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వాడు అతని తల మీద నుంచి చక్రం వెళ్ళిపోవడంతో మొత్తం అతను అప్పటికే బయటికి లాగారు. అప్పటికే బయటికి లాగటం వల్ల మెదడు చితికిపోయి తెల్లగా పదార్థం బయట రోడ్డు మీద పడి ఉందండి. అట్లాగే ఆ తాలూకా మనిషి మొహం గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఉంది, రక్తం విపరీతంగా కారుతోంది. ఆ మనిషి కూడా బ్లాక్ హుడీ వేసుకున్నాడు. ఇంకా నాకు చెమటలు మామూలు స్థాయిలో పట్టలేదండి, మీరు చెప్తే నమ్మరు. అతడి కాళ్ళు ఒకటి వెనక్కి తిరిగిపోయింది, ఒకటి ముందుకు తిరిగిపోయింది. ఆ రెండు కాళ్ళకి ఉన్న షూస్కి రంగురంగుల వైట్ కలర్ స్పోర్ట్స్ షూ వేసుకుని ఉంది. తలకి హుడీ వేసుకుని తల చితికిపోయి ఉంది. డైరెక్ట్గా కిందికి వెళ్ళిపోయాడు కాబట్టి పూర్తిగా నుజ్జు అయిపోయింది. అక్కడ నాకు గొంతు పొడారిపోతుంది, కళ్ళు తిరిగిపోతున్నాయి, ఏం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు. అక్కడ ఉన్న వాళ్ళని అడిగాను, గొంతు పెగుల్చుకుని అడిగాను, కష్టపడి అడిగాను, ఎలా జరిగింది భయ్యా అంతా ఇన్సిడెంట్ అంటే, ఏముంది అక్కడ ఉన్న పోలీసు చాలా కేర్లెస్గా చెప్పారు. ఆయన ఏముంది యూత్ కదా, హెల్మెట్లు పెట్టుకోడు ఎవడను, మమ్మల్ని సావదొబ్బుతుంటారు అన్నాడు ఆయన విసుగ్గా. అంతే, నాకు కళ్ళు తిరిగిపోతున్నట్టుగా అనిపించింది. చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అర్రే ఆ అబ్బాయి పడిపోతున్నాడు చూసుకోండి అనేసి ఎవరో అలర్ట్ అయ్యారు. అందరూ కలిపి నన్ను బండితో సహా కింద పడిపోకుండా ఆపారు. ఆపిన తర్వాత నన్ను అక్కడి నుంచి యాక్సిడెంట్ ప్లేస్ నుంచి దూరంగా తీసుకెళ్ళి అక్కడ ఒక ఏమంటారు దాన్ని, టోల్ గేట్ ఉంటే ఆ టోల్ గేట్ దగ్గర కూర్చోబెట్టి, టోల్ గేట్కి చాలా ముందర అయిందండి యాక్సిడెంట్, కూర్చోబెట్టి నన్ను ఏమంటారు కొద్దిగా వాటర్ జల్లి అన్ని చేసి నాకు తెలివి తెప్పించి అన్ని నార్మల్ చేసి, ఏం తమ్ముడు అంత భయమైన వాడివి ఎందుకు అక్కడివి తిరుగుతున్నావు అని అంటే, నేనే అనుభవాన్ని చెప్పలేకపోయానండి. ఆ మనిషేనా, ఆ మనిషి ఆత్మే నాతో వచ్చిందా లేక ఇంకేదైనానా? అప్పటికి గంట నుంచి నాతో ట్రావెల్ చేస్తున్న ఆ ఆకారం హెల్మెట్ పెట్టుకో అని నవ్వుతూ చెప్తుంది. ఎందుకు హెల్మెట్ పెట్టుకో అన్నది నాకు అక్కడ చూసిన తర్వాత అర్థమైంది. మళ్ళీ రెండోసారి లేచిన తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరుచుకొని జాగ్రత్తగా మొహం తుడుచుకొని, పాకెట్ రుమాలతో కర్చీఫ్తో మొహం తుడుచుకొని, వాళ్ళు ఇచ్చిన వాటరు గటగటగా ఎత్తిన బాటిల్ దించకుండా తాగేసి అప్పుడు అడిగాను అక్కడ ఉన్న ఆయన్ని, యాక్సిడెంట్ జరిగి ఎంతసేపు అవుతుంది అని అంటే, ఈవినింగ్ 5:30 అన్నాడు అతను. అప్పుడు చూస్తే 7 అవుతుంది. మరి ఇప్పటిదాకా అవగానే అయిపోవడానికి ఇదేనా తాతగారి లేటి రావాలి కదా, పెట్రోలింగ్ రావాలి, అన్నీ రావాలి, అంబులెన్సులు రావాలి, ఇవన్నీ టైం పడతాయి బాబు. హెల్మెట్లు పెట్టుకోరు, అదే జనాలకు ఉద్ధరించినట్టు ఫీల్ అవుతారు. హెల్మెట్ పెట్టుకున్నంటే కనీసం ప్రాణాలైనా దక్కున్నామో ఏమో, ఎవడు చెప్పగలడు, రేపు ఎలాంటిదో మనకు తెలియదు, మరి క్షణం ఎలాగైపోద్దో మనకు తెలియదు. అలాంటిది ఎందుకు హాయిగా మంచి లైఫ్ ఎందుకు పాడు చేసుకుంటారో తెలియదు కొరనా కొడుకులు అని తిట్టాడు ఆయన. తిట్టిన తర్వాత నాకు బుర్ర తిరిగిపోయి ఇంక నాకేం అర్థం కాలేదండి. ఒక అర్ధగంట అక్కడే ఉన్నాను. విజయవాడకి కరెక్ట్గా 40 నిమిషాల దూరంలో ఉన్నానండి. వెంటనే మా డాడీకి ఫోన్ చేశాను. డాడీకి ఫోన్ చేసి
నేను ఇక్కడ ఉన్నాను, మీరు రండి డాడీ అని. ఏమైంది నీకు, ఏమైంది చిన్న, నీకేమైనా ఇబ్బందా, ఏం అవ్వలేదు కదా అనేసి వాళ్ళు ఇంటిల్లి బాధ కంగారు పడిపోయారండి. ఏం లేదు డాడీ, నేను ఇక్కడే ఉన్నాను, చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాను, రండి అని ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే నువ్వు అక్కడే ఉండమ్మా, ఎక్కడికి కదలకు, నేను ఇప్పుడే వస్తున్నానని చెప్పేసి మా డాడీ ఫోన్ పెట్టేశారు. అక్కడే కూర్చున్నాను. అక్కడే కూర్చున్న తర్వాత వాళ్ళు ఆ మనిషిని స్ట్రెచర్ మీద తీసుకెళ్ళడం, ఆ షూ లేసు తెగిపోయి, ఆ కాలు వెనక్కి తిరిగిపోయి, బీభత్సమైన స్పోర్ట్స్ షూ, ఆ కారిపోతున్న మెదడు రక్తం, ఇవన్నీ కూడా చూసిన తర్వాత నాకు వాంతి సెన్సేషన్ వచ్చి 2 సార్లు వామిటింగ్ చేసుకున్నాను. ఈలోపు చాలా నీరసం అయిపోయాను. అది జరిగిన ఒక 40 నిమిషాలు, అరగంట 40 నిమిషాలు దాటేసింది రండి. 1 అవర్ అవుతుంది దగ్గరగా. 1 అవర్ అవుతుండగా మా డాడీ, మమ్మీ, మా కజిన్ బ్రదర్ ఒక అతను, ముగ్గురు వచ్చారండి. కారులో వచ్చారు. కారులో వచ్చి నన్ను చూసి గాబరా పడిపోయారు. గాబరా పడి ఏమైంది నాన్న, ఏమైంది ఏమైంది అని అంటే అక్కడ ఉన్నవాళ్ళు చెప్పారు. చెప్తే నీకు అందుకే ఇలాంటప్పుడు రావద్దన్నానని మా మమ్మీ ఏడుస్తూ చెప్తున్నారు. అంతవరకే నాకు గుర్తుంది. మా నాన్న గట్టిగా నన్ను హగ్ చేసుకున్నారండి. ఆ తర్వాత కారులో కూర్చోబెట్టారు. మా బ్రదరు, ఇంకా నా తమ్ముడు అవుతాడు, అతను ఆ వెహికల్ పట్టుకొని మాతో పాటు ఫాలో అయ్యి వచ్చేస్తున్నాడు. నాకు ఇంకేం తెలియదు. నేను కారులో కూర్చున్నాను. మా డాడీ ముందు సీట్లో ఉన్నారు, పక్క సీట్లో నేను కూర్చున్నాను. కారు వేగంగా ఇంటికేసి వెళ్తుంది, విజయవాడకేసి. నేను విశ్రాంతిగా కళ్ళు మూసుకున్నాను. ఆ తర్వాత కొంతసేపటికి విజయవాడలో మా ఇంటికి వచ్చింది, మా ఇల్లు వచ్చింది. నాన్న ఇల్లు వచ్చింది లేనా అన్న అని అమ్మ లేపడం నాకు గుర్తుందండి. ఇంట్లోకి వచ్చాను, అలా మంచం మీద పడిపోయాను. మంచం మీద పడిపోవడం, మరుసటి రోజు ఉదయానికి చాలా జ్వరం వచ్చేసింది, జడుపు జ్వరం. ఆ సాయంకాలానికల్లా తగ్గిపోయింది అనుకోండి. సో ఇది నేను ఎదుర్కొన్నటువంటి హైవే మీద ఎదుర్కొన్న భయానకమైన సంఘటన అండి. ఇది నా వరకు నాకైతే ప్రాణాలు పోయే సంఘటన. ఎక్కువ ధైర్యవంతులకి ఇదేం అనిపించకపోవచ్చు, బట్ నా వరకు అయితే నాకు సిటీవీ వాళ్ళతో షేర్ చేసుకుందాము, వాళ్ళు మంచి మంచి ట్రూ ఇన్సిడెంట్స్ చెప్తున్నారు అని చెప్పి నేను సిటీవీ మేడం గారికి పంపించి చదవమని చెప్పాను. ఆవిడ తప్పకుండా చెప్తాను, తప్పకుండా చేస్తానండి, మీ పేరు ఏంటి అని అంటే నా పేరు రమణ అని చెప్పేయండి, మీకు సరిపోతుందని అన్నాను. సరే అన్నారు. సో సిటీవీ ఛానల్స్లో నా రియల్ ఎక్స్పీరియన్స్, నేను నా లైఫ్లో ఫేస్ చేసిన రియల్ ఎక్స్పీరియన్స్ స్టోరీగా చెప్పినందుకు, ఇంతమందికి చేర్చినందుకు, ప్రపంచవ్యాప్తంగా వినే అవకాశం కల్పించినందుకు మేడం గారికి, ఛానల్స్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ప్రతి ఒక్కరికి నేను చెప్పే మాట ఒక్కటే, తప్పకుండా హెల్మెట్ ధరించండి. ఆ రోజు నుంచి నేను కూడా తప్పకుండా హెల్మెట్ పెట్టుకుంటున్నాను. మీరు కూడా హెల్మెట్ పెట్టుకోండి. లైఫ్ మోర్ ఇంపార్టెంట్ అదర్ దాన్ ఎనీథింగ్. లైఫ్ని సేవ్ చేసేటటువంటి హెల్మెట్ని ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్ళినప్పుడు తప్పకుండా పెట్టుకోండి. వదిలేయకండి. ఫ్యాషన్ కోసం తలపోటను ఏదో ఒకటి చెప్పి మానేయకండి. లైఫ్, ప్రాణం అన్నింటికంటే గొప్పదండి. నేను కళ్ళారా చూశాను. ఆ చనిపోయిన వ్యక్తి నా వెనకాలే చేరి నన్ను హెచ్చరించడం అనేది నేను నా లైఫ్లో మర్చిపోనండి. ఈ ఇన్సిడెంట్ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. నేను మా జాబ్ సెంటర్లో అందరికీ కూడా నేను మన ఛానల్ని, 2 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోమని నేను చెప్పానండి. చాలామంది చేసుకున్నారు కూడా. అలాగే మీరు కూడా మీ ఫ్రెండ్స్ చేత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. మేడం గారు చాలా కష్టపడుతున్నారు. సబ్స్క్రైబ్ చేయించండి, మంచిగా చేయించండి. అందరం కూడా సపోర్ట్ చేద్దాం. మరిన్ని మచ్ అండ్ మోర్ మంచి వీడియోలు రావడానికి అది కూడా మనం కూడా కారణం అవుతాము. సో థ్యాంక్స్ టు సిటీవీ యాజమాన్యం అండ్ థ్యాంక్స్ టు ఆల్ ఫర్ లిజనింగ్. థ్యాంక్ యూ. ఇది ఫ్రెండ్స్, రమణ గారు తన జీవితంలో ఎదుర్కొన్నటువంటి హైవేలో తను ఫేస్ చేసిన భయానక సంఘటన. సో ఈ సంఘటన మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ మరొక ట్రూ ఇన్సిడెంట్ అండ్ హారిఫైయింగ్ ఇన్సిడెంట్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బై బై.